కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చెల్లపల్లిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు తలగడదేవికి చెందిన జమున, సాంబశివరావుగా గుర్తించారు పోలీసులు. సాంబశివరావు ఉరివేసుకున్న స్థితిలో మృతి చెందగా జమున మంచంపై విగత జీవిగా పడి ఉంది. మచిలీపట్నం ఆర్ట్ క్రిస్టియన్ నర్సింగ్ హోంలో జమున విధులు నిర్వహిస్తూ ఉండగా సాంబశివరావు సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడు సాంబశివరావుకు మృతురాలు జమున వరుసకు మేనకోడలు అవుతుంది. ఇద్దరి అనుమానాస్పద మరణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రెడ్డిగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో జరిగిన అనుమానాస్పద మృతిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, నాగాలంక మండలంలోని తలగడకి చెందిన జమున అలాగే సంవత్సరావు కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే కారణాలు తెలియనప్పటికీ కూడా ఈ రోజు చల్లపల్లిలో వారు ఒకే ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. అదే ఇంట్లో సంవత్సరావు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటే అంటే ఫ్యాన్కి ఊరేసుకుంటే అదే ఇంట్లో మంచం మీద జమున వికటజీవిగా పడున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి సంవత్సరావుకు కొద్ది కాలం క్రితమే వివాహం అయింది. ఆయన ఎవరైతే భార్య ఉన్నారో అతనికి దూరంగా ఉంటున్న పరిస్థితి. జమునకు కూడా వివాహం అయింది, భర్త ఆమెతో లేని పరిస్థితి. క్రమంలో ఈ మేనగోడలు అవడంతో కొద్ది రోజులు వీరంతా కూడా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ రోజు వారిద్దరూ చనిపోవడానికి గల ప్రధానమైన కారణం అయితే కూడా తెలియట్లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపిందనే చెప్పుకోవాలి. రైట్, ఓకే అశోక్.